బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్గా లడ్డు చేస్తున్నానంటూ. డిఫరెంట్ అంటే డిఫరెంట్ లేదు, మన ఇంట్లో ఉన్న ఐటమ్తో అయితే నేనైతే లడ్డు తయారు చేసుకుంటున్నాను. తినాలి అనిపించింది, అందుకనే లడ్డు అనేది తయారు చేసిన. ఆ లడ్డుకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బెల్లం, ఒక 4 కొబ్బరి, ఒట్టి కొబ్బరి ఉంటుంది కదా, అది తురుము పెట్టేసిన. పల్లీలు ఏంపి పొట్టు తీసి పెట్టేసిన. ఒక సగం కప్పు పుట్నాలు, ఒక సగం కప్పు నువ్వులు ఏంపిన, ఉడకంగా నువ్వులను ఉడకంగా ఏంపిన. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొంచెం కడాయి వేడెక్కిన తర్వాత మనం బెల్లం అనేది వేసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకున్నాను నేను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకొని వేసుకోండి. ఏం కాదు, నేనైతే స్వీట్ కొంచెం ఎక్కువనే తింటాను కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. నాకైతే స్వీట్ ఎక్కువ ఇష్టం అనిపించదు, హాట్ అయితే ఎక్కువ ఇష్టం. ఇంకేమో తప్పదు కాబట్టి మా పిల్లలు చెయ్యి అంటారు కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడైతే బెల్లం వేసినా కదా, బెల్లం అనేది వాటర్ ఏం వేసుకోవద్దు, ఓన్లీ ఈ బెల్లమే కరిగిన తర్వాత కొంచెం ముద్ర పాకం రానియకుండా మీడియం పాకం వచ్చిన తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ అందులో కలిపి మన ఇష్టం. లడ్డు మాదిరి అంటే లడ్డు మాదిరిగా కట్టుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా, కప్పులలో వేసుకొని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. చిన్న మంట మీద కరిగించుకోవాలి బెల్లం, లేదంటే కారు వాసన వస్తుంది. మాడిపోయి బెల్లం అనేది కారు వాసన వస్తుంది కొంచెం. అయితే తుర్మి నా రెక్కలన్నీ పోయినాయి. ఇంకో ఇట్లా మనం కడాయిలో బెల్లం వేసినాం కదా, ఇట్లా కలుపుతుంటే అదే కలుపుతుంటుంది అన్నట్టు. ఇట్లా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకం అయితే రెడీ అయింది. మీడియం, మరి ముదురు పాకం కాకుండా మీడియం పాకం వస్తే అయిపోతుంది. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత పుట్నాలు, నువ్వులు, నెక్స్ట్ కొబ్బరి. స్టవ్ ఆఫ్ చేసుకొని కలపాలి. పుట్నాలు, పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి వేసేసిన బెల్లం పాకంలో ఇట్లా కలుపుకొని కొద్దిగా చల్లారుతుంటే కట్టుకోవాలి. అదే వేడివేడిది అయితే మన చేతి కాలిపోతుంది. చాలా హెల్దీ ఫ్రెండ్స్, ఇట్లా చేస్తే నిల్వ ఉడకంగా ఉంటాయి, ఖరాబ్ ఉడకంగా కావు. మనం ఇట్లా చేసి పెడితే 1 మంత్ దగ్గరైనా ఉంటుంది. మనం చేసి పిల్లలకు రోజు ఒక్కటి చొప్పున ఇస్తే ఆలుకంగా హెల్దీగా ఉంటారు. ఎందుకంటే పిల్లలు టైంకి తినరు కదా, స్కూల్కి వెళ్ళిపోతారు అడగా వచ్చిన వెంబడే ఇట్లా ఏమంటారు హెల్దీ ఫుడ్ మనం ఇంట్లో తయారు చేసి పెట్టి వాళ్ళకి రోజుకు ఒక్కటి చొప్పున ఇచ్చినాం అనుకో, వాళ్ళు హెల్దీగా ఉంటారు, మనకు ఉడకంగా చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలు తినకుండా పోతే అసలు ఎట్లా బాధ అనిపిస్తుంది కదా. అదే వాళ్ళ ఇంటికి వచ్చినాక ఇట్లాంటి హెల్దీ ఫుడ్ చేసి పెడితే మంచిగా తిని వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడైతే లడ్డు కట్టుకున్నాం. వేడిగా ఉన్నప్పుడు కట్టొద్దు, కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు కట్టాలి. ఎందుకంటే కొంచెం గట్టిగా పీల్చుకున్నా ఏం కాదు. తర్వాత కొంచెం ఇట్లాగా పొడిలా అనేసి మనం పల్లీలు నువ్వులు అట్లా వేసినాం కదా, అప్పుడే తొందరగా వేసి దించేసినాం కదా, పాకంలో కొద్దిసేపు ఉంచకుండా టేస్ట్ ఉంటుందా అని మీకు అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఫస్టే పల్లీలు ఏంపినాం, నువ్వులు ఏంపినాం కదా, ఇంకా పాకంలో వేసినాం కాబట్టి మరీ చాలాసేపు ఉంచినా కానీ కొంచెం కారు వాసన వస్తుంది. అందుకని అప్పుడే వేసుకొని దించుకున్నాం అనుకో టేస్ట్ అనేది ఉంటుంది. ఇట్లా కొంచెం తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్టుకోవచ్చు. మాకు కాలుతుంది ఫ్రెండ్స్ చాలా వరకు అయితే. బెల్లం కొబ్బరి పొడి లడ్లయితే రెడీ అయ్యి. ఎందుకంటే నేను ఇంట్లో అవి కొన్ని ఉండే, అయితే ఇంకా మా పాప ఉండి చెయ్యి మమ్మీ అంటే చేసేసిన. అసలు చాలా మంచిది ఫ్రెండ్స్. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే కట్టాలి, కట్టి కొంచెం గాలికి కొద్దిసేపు గాలికి ఉంచాలి. ఎందుకంటే వేడిని మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టినాక కొంచెం స్మెల్ అనేది వస్తుంది. కొద్దిసేపు గాలికి ఉంచిన తర్వాత మనం సీసాలు కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టోర్
చేసి లేదంటే ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట పెట్టుకున్నా ఏం ఖరాబ్ కావు. మనకు తినాలనిపించినప్పుడు తీసుకొని తినొచ్చు. చాలా మంచిగా ఎందుకంటే ఇలా నువ్వులు కలిసినాయి, పల్లీలు కలిసినాయి, ఇలాంటి నూనె ఏం కలగలేదు కాబట్టి ఓన్లీ బెల్లం అన్నీ హెల్దీ ఫుడ్డే ఉంది కాబట్టి చాలా మంచిది ఫ్రెండ్స్. పిల్లలకైతే ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, పొద్దుగాల తినకుండా తొందరగా వెళ్ళిపోతారు కదా, చాలా వీక్నెస్ ఉడకకుంటారు పిల్లలు. పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు, మంచిగా ఇట్లా చేసుకొని స్టోర్ చేసుకొని మనకి ఇష్టం ఉన్నప్పుడు తినొచ్చు. చాలా మంచిది ఉడకంగా ఎత్తుకు ఇట్లా ట్రై చేయండి ఒకసారి. అవి కొన్ని అనుకున్న ఇష్టం అనుకో ఏదో ఒకటి డిఫరెంట్గా తయారవుతుంది. మనం ఎప్పుడు ఒకటే లాగా కాబట్టి కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకొని తినామనుకో చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోలోనే అలాగే శనివారం రోజు చేసిన వీడియో ఉడకంగా కొంచెం యాడ్ చేస్తాను. అదే పూజ చేసిన వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తాను కదా శనివారం ఆ వ్రతం వీడియో ఉడకంగా ఇందులోనే యాడ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు చూసి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొంచెం పూర్తిగా చూడండి వీడియో, ఎందుకంటే మనం కొంచెం 2K సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చినాం కాబట్టి తొందర సబ్స్క్రైబ్ చేసుకొని 2K చేస్తే కొంచెం చిన్న కేక్ తెచ్చి చిన్న సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నా. 2Kకి సెలబ్రేషన్ చేసుకోవాలని మీరు అనుకోవచ్చు. నాకు చాలా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2K అంటే నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే అందరికి మిలియన్ ఉండొచ్చు కానీ నాకు 2K కానీ 1K కానీ ఏదైనా నాకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అసలు మీరు సపోర్ట్ ఇస్తే నేను చాలా వరకు ముందుకు వెళ్ళగలుగుతా. మన హెల్దీ ఫుడ్ అయితే రెడీ అయింది. ఇంకా మంచి ఫుడ్స్ తోటి మేము ముందు ఉంటాం. నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాం.